సార్వత్రిక సమరం 4వ దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ విడతలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96 నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ దశలో ప్రధాన రాజకీయ పక్షాలతో కలిపి మొత్తం 1717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా 4వ విడత పోలింగుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 4వ విడతలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96 లోక్సభ స్థానాల్లో సోమవారం ఓటింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణ 17, ఉత్తరప్రదేశ్ 13, మహారాష్ట్ర 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాల్లో 8 చొప్పున, బీహార్ 5, ఒడిశా, జార్ఖండ్లో 4 చొప్పున, జమ్మూ కాశ్మీర్లో ఒక లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. ఈ విడతలోనే ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఒడిశాలో 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4 విడతల్లో ఓటింగ్ జరగనుంది. ఈ నెల 13న జరిగే తొలి విడతలో 28 స్థానాలకు, ఈ నెల 20న జరిగే రెండో విడతలో 35, ఈ నెల 25న 42, జూన్ 1న 42 శాసనసభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. నాలుగో విడతలో భాగంగా బీహార్లో దర్భంగా, ఉజియార్పూర్, సమస్తీపూర్, బెగుసరాయ్, ముంగేర్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్, జార్ఖండ్లోని సింగ్భూమ్, కూంటీ, లోహర్దగా, పాలాము స్థానాల్లో ఓటింగ్ నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్లో దేవాస్, ఉజ్జయిని, మందసౌర్, రత్లాం, ధార్, ఇందౌర్, ఖర్గోన్, కాండ్వా లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. మహారాష్ట్రలో నందుర్బార్, జల్గావ్, రావేర్, జల్నా, ఔరంగాబాద్, మావల్, పూణే, షిరూర్, అహ్మద్ నగర్, షిరిడి, బీడ్లో కూడా పోలింగ్ జరగనుంది. ఒడిశాలో నబరంగ్పూర్, బెర్హంపూర్, కోరాపుట్, కలహండిలో ఓటింగ్ నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్లో షాజహాన్పూర్, ఖేరీ, దౌరాహ్రా, సీతాపూర్, హర్దోయి, మిస్రిక్, ఉన్నావ్, ఫరూకాబాద్, ఇటావా, కన్నౌజ్, కాన్పూర్, అక్బర్పూర్, బహ్రైచ్లో పోలింగ్ జరగనుంది. పశ్చిమ బంగాల్లో బహరంపూర్, కృష్ణానగర్, రణఘాట్, బర్ధమాన్ పుర్బా, బుర్ద్వాన్, దుర్గాపూర్, అసన్సోల్, బోల్పూర్, బీర్భూంలో ఓటింగ్ నిర్వహించనున్నారు.